క్యారెట్ హల్వాకి ముందుగా పొయ్యి వెలిగించుకొని నెయ్యి వేసుకున్నాము. ఫ్రూట్స్ వేయించుకున్నాము ముందే. పప్పు బాదం పప్పు వేగిపోయింది. నేను జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏదన్నా కావాలన్నా కూడా బొచ్చిపప్పు అలాంటివి పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. బాదం పప్పు జీడిపప్పు తీసాం కదా, ఆ నెయ్యిలోనే క్యారెట్ వేసుకొని వేయించుకున్నాము. తురిమిన క్యారెట్, మీడియం సైజ్ మంటలో పెట్టుకొని వేయించుకున్నాము. క్యారెట్ కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ కలర్ మారింది కదా, ఇప్పుడు పాలు పోసుకున్నాము. కాచిన పాలు పోసుకోవాలి. క్యారెట్ తురుమురిగేదాకా పోసుకుంటే చక్కగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. క్యారెట్ మునిగేదాకా పోసుకుంటే చక్కగా ఉడుకుతుంది. చిన్న మంట మీదే క్యారెట్ పాలల్లో ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. దగ్గర పడింది కదా, ఇప్పుడు క్యారెట్ తురుము ఇప్పుడు క్యారెట్ బాగా ఉడికిపోయింది. ఇలా దగ్గర పడ్డాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. చక్కగా ఉడుకుతుంది కదా, అలాగే ఉడుకుకోవాలి. అలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు పంచదార వేసేసుకున్నాము. పంచదార కరిగి మళ్ళీ కొంచెం నీరుగా వస్తుంది. అది కూడా ఇంకేదాకా మళ్ళీ చిన్న మంట మీదే మనం దాన్ని దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి.